రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఈరోజు వచ్చేసైతే చిన్న పాప ఫ్రాక్ అండి. ఇది చిన్నది గౌని అనేది. దీనిపైన అయితే మన కస్టమర్ చెప్పేసింది ఏంటంటే, సార్ దీనిపైన అయితే మనకైతే కాఫీ స్టెయిన్స్ పడ్డాయండి అని చెప్పారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఇది బ్లడ్ స్టెయిన్ అండి, ఇది బ్లడ్. కానీ అతను మనకైతే దాచిపెట్టేసి ఇది కాఫీ స్టెయిన్ అని చెప్పిండు. కానీ మనకు తెలుసు ఇది మనం ఏం చేస్తే మనకు ఏ కెమికల్ వేస్తే ఇది ఏర్పడుతుంది అనేది అతనికి తెలియదు. సరేనండి, మేమైతే దీన్ని మనకి క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత మనది. కాబట్టి అది ఏ స్టెయిన్ అయినా మనం 100% క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత మనది. ఇది వచ్చేసి పింక్, ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఇదైతే పింక్ స్టెయిన్ అండి. ఇది చూడండి, ఇప్పుడు మా బాబు కెమికల్ వేస్తుండ్రు, మీరు చూడండి. ఇదిగోండి, చూసారా ఏ విధంగా ఆ కెమికల్ వేయడం వల్ల అలా పొంగిపోతుంది. చూడండి ఆ స్టెయిన్ పైన, అది వచ్చేసి బ్లడ్. ఎప్పుడు కూడా మనం కెమికల్ వేసినప్పుడు ఆ స్టెయిన్ పైన అలా వైట్గా పొంగినప్పుడు అది బ్లడ్ స్టెయిన్ అనేది మనకు గుర్తుంచుకోవాలి. డ్రై క్లీనింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చూడండి, అవ్వాలి అలా పొంగకూడదు. అలా పొంగిందంటే అది బ్లడ్ స్టెయిన్ అండి, అది కాఫీ స్టెయిన్ కాదు. అది అప్పుడు నాకు తెలుసు కాబట్టి అందుకే నేను గుర్తుపట్టాను, ఈజీగా గుర్తుపట్టాను అది ఏ స్టెయిన్ అని చెప్పేసి. మళ్ళీ మా బాబు ఇంకో పక్కన వేస్తాను చూడండి. సెకండ్ థర్డ్ పైన అక్కడ చూడండి, అలా పొంగిందంటే ఆటోమేటిక్గా అది బ్లడ్ అండి. చూడండి, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ 50% అండి. ఇంకా పక్కనే అది కూడా వేసి ఓకే. చూడండి ఏ విధంగా అయితే ఇలా వైట్గా పొంగుతుందో. సెకండ్ ఇక్కడ కూడా వేసి ఈ వీడియో మాత్రం ఈ 4 స్పాట్లలో మాత్రమే నేను కెమికల్ వేసానండి. ఇది వీడియో ఇక్కడికే నేను ఇప్పుడు తీస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు ఇదిగోండి, ఇదంతా కూడా మీకు క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను. ఇదైతే ఇక్కడికే నేను మళ్ళీ ఈ రోజైతే వీడియో చూపిస్తాను. ఇదంతా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియో పెట్టి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇది బ్లడ్ స్టెయిన్ అండి. ముఖ్యంగా మన డ్రై క్లీనింగ్ చేయడము గొప్పతనం కాదండి, ఆ స్టెయిన్ ఏ స్టెయిన్ అనేది మనకు తెలుసుకోవాలండి, అది ముఖ్యమైనది. అది డ్రై క్లీనింగ్ ఒక పద్ధతిలో ఫస్ట్ పాయింట్ అండి. మనకు ఇచ్చిన వాళ్ళు 100 రకాలుగా చెప్తారండి. అది బ్లడ్ స్టెయిన్ కావచ్చు, ఇంక్ స్టెయిన్ కావచ్చు, ఆయిల్ స్టెయిన్ కావచ్చు. కానీ గుర్తుపట్టడంలోనే డ్రై క్లీనింగ్ ఒక ఎక్స్పర్ట్, తనకు నాలెడ్జీ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి కోసమే ఇదండి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను. ఇది నాకు తెలిసి 100% ఇది బ్లడ్ స్టెయిన్ అండి. కానీ తను చెప్పింది మాత్రం ఓన్లీ కాఫీ స్టెయిన్ అని చెప్పానండి. అది రాంగ్. దానివల్ల మనము చాలా ఇబ్బంది పడి అనవసరమైన కెమికల్స్ అన్నీ వేసి చూసేసరికి అది పోదండి. కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఒక మరక మన దగ్గరికి వచ్చిందంటే దాన్ని మనం 100% గుర్తుంచుకోవాల్సిన పద్ధతి మన దగ్గర ఉండాలండి, డ్రై క్లీన్ చేసే వాళ్ళ దగ్గర ఉండాలి. చూడండి, ఇదైతే కలరు పింక్ అండి. కానీ ఈ కలర్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆ యొక్క బ్లడ్ స్టెయిన్ని ఏ విధంగా క్లీన్ చేస్తానో చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ 50% అండి. ఇది చాలా డేంజర్. మనకైతే హ్యాండ్స్ తగిలిందంటే చేతులు కాలిపోతాయండి. ఇలా చేతులకు అయితే పొక్కులు వస్తాయి, చాలా పొక్కులు వస్తాయి. కాబట్టి చాలా డేంజర్. ఇలాంటిదైతే మీ పద్ధతి వాడకండి. ఎవరైనా మా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే ఇలాంటి వాటి వాడకుండా డ్రై క్లీనింగ్ వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. ఇలాంటి వాటిని మీరు ట్రై చేయకండి, దయచేసి ట్రై చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, రాజు డ్రై క్లీనింగ్. చూడండి, మా బాబు అయితే డాడీ నేను ఈరోజు అయితే చేస్తానని చెప్పేశాడు. సరే బాబు అయితే చేసేయమని చెప్పాను. ఓకే, ట్రై అగైన్ ట్రై. ఓకే అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ఓకే అండి, దానిపైన అయితే నేను స్టెయిన్ బూస్టర్ పౌడర్ వేస్తున్నానండి. స్టెయిన్ బూస్టర్ పౌడర్ చూడండి, బూస్టర్ పౌడర్ అండి. ఇది వచ్చేసి మనకి ఫంగస్ స్టెయిన్ తీస్తుంది, ప్లస్ బ్లడ్ స్టెయిన్ తీస్తుందండి. బ్లడ్కి చాలా యూజ్ అవుతుంది మళ్ళీ. ఓకే అండి, చూడండి ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. ఇది మనకు ఈ పార్ట్ మాత్రమే మేము క్లీన్ చేసి చూపిస్తాను ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్లో మీకు టోటలీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ చూపిస్తాను మీకు. ఓకే, ఈ పార్ట్ మాత్రమే చూపిస్తాను. మీ లైవ్లో చూస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇదే పెడతాను. ఈ పార్ట్ మాత్రం ఏం తీయనండి, ఈ పార్ట్ మాత్రం తీసి మీకు చూపిస్తాను. ఇది ఓన్లీ వీడియో కోసమే నేను తీసుకున్నానండి, మీకు అర్థం కావాలని.
ఓకే అండి. లేదంటే మీరు చేంజ్ చేసి మీరు మరో పాప ఫ్రాక్‌ని పెట్టారు. మీరు ఏం తీయలేదని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. నేనైతే లైవ్ చేస్తానండి. అనవసరమైన వీడియోలు అయితే తీయనండి. మీకు లైవ్ కోసమే. అందుకే ఈ పార్ట్ మాత్రం మీరు ఆల్రెడీ చూసారు, కెమికల్ ఏసాను. ఈ పార్ట్ మాత్రం తీయనండి. ఇది అలాగే ఉంటుంది చూడండి మీకు కావాల్స్తే. నెక్స్ట్ పార్ట్ 2లో మీరు ఈ వీడియోని చూడవచ్చండి. ఓకే. చూడండి నేనైతే స్టెయిన్ బూస్టర్ పౌడర్ కూడా ఏస్తున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ స్టెయిన్ బూస్టర్ పౌడర్. ఇంక 1 టాప్ ఏసే పక్కన అంతా కూడా అక్కడ. ఓకే అండి. ఇది క్లీన్ అయిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ పార్ట్ వీడియో పెడతానండి. మీరు అప్పుడు చూసిన తర్వాత ఏ విధంగా క్లీన్ అయింది అనేది మీరు 100%గా మీరు చూడొచ్చు. ఓకే అండి. చూడండి కెమికల్ అయితే వేసానండి, స్టెయిన్ బూస్టర్ పౌడరు. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దామని. ఎందుకంటే ఇది కలర్ కాబట్టి మనం ఎంత టైమింగ్ తీసుకుంటే అంత కెమికల్ మనకు స్టెయిన్ అనేది క్లీన్ అవుతుందండి. ఎందుకంటే మనం వైట్ క్లాత్ కాదండి ఇది. కలర్ బట్టల పైన మరకలు తీయాలంటే చాలా టైం తీసుకోవాలండి. ఎందుకంటే తొందరపడితే బట్టలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త టైం ఇస్తున్నా. ఓకే అండి. చూడండి చూడండి ఏ విధంగా అయితే మనకి క్లీన్ అయిందో. ఒక్క నిమిషం చేతికి తగులుతుందని భయపడుతున్నానండి నేను కూడా. ఎంత ట్రైనింగ్ చేసినా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా అది చేతికి తగిలితే మాకు కూడా కాలిపోతుందండి చేతులు. కాకపోతే అందుకే బ్రష్తో ఇలా మామూలుగా స్క్రబ్ చేస్తున్నాను. చూడండి ఓకే అండి. చూడండి మనకైతే ఈ పార్ట్లో బ్లడ్ స్టెయిన్ అనేది ఉండేయండి. ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా. ఇక్కడైతే టోటల్లీ క్లీన్ అయిపోయిందండి. ఇదిగోండి మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండి. చూడండి ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ స్టెయిన్స్ అయితే అలాగే ఉంచిన, ఎందుకంటే మీకు తెలియాలని చెప్పేసి. ఇక్కడ ఎంత క్లీన్ అయింది, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయండి. ఇక్కడైతే నేను ఎటువంటి కెమికల్స్ అయితే వేయలేదండి. మీకు తెలియాలి కాబట్టి అని చెప్పేసి నేనైతే వీడియో అనేది తీస్తున్నాను. 100% బ్లడ్ స్టెయిన్ అనేది క్లీన్ అవుతుందండి. మన దగ్గర 100% కెమికల్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా దయచేసి డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే కిందైతే మా యొక్క నెంబర్ అయితే ఉంటుందండి. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చండి. ఎప్పుడైనా మీరు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కోసం రావచ్చండి. ఓకే అండి. థ్యాంక్ యూ.